హలో అండి, అందరికీ నమస్తే. మంచి రుచికరమైన బీరకాయ మెంతికూర అలాగే పెసరపప్పు ఈ మూడు కాంబినేషన్తోని ఈ కూరని ఒకసారి ట్రై చేయండి. దీనికి కాంబినేషన్గా మనం చారు కూడా పక్కన తయారు చేసుకోవాలి. అప్పుడు అన్నంలోకి చాలా బాగుంటుంది. ముందుగా కళాయిలో నూనె వేసుకొని దాంట్లోనే కొద్దిగా జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి ఇవి కట్ చేసి వేసుకోండి. 1 కప్పు పెసరపప్పు ముందుగా మనం నానబెట్టుకోవాలి. 5 కట్టల మెంతికూర అలాగే 2 బీరకాయలు. దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా మనం ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోనే మనం 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న 1 కప్పు పెసరపప్పు అండి. ఒకవేళ మీకు ఎక్కువ మంది ఇంట్లో ఉంటే 2 కప్పులు కూడా వేసుకోవచ్చు. అన్నీ కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 4-5 కట్టల మెంతికూర అండి. మెంతికూర కట్టలు చిన్నగా వస్తాయి కాబట్టి ఒక 4-5 వేసుకోవచ్చు మనం. దీంట్లోనే బీరకాయలు 2 బీరకాయలు అండి. ఇప్పుడు ఇవి దాదాపు 1 అరకిలో బీరకాయ ఉంటాయి. దీంట్లోనే సరిపడంత ఉప్పు వేసి కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వండి. దీంట్లో కొద్ది కారం వేసుకోండి. అలాగే ఒకవేళ కారం ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ పచ్చిమిర్చితో కూడా మనం తయారు చేసుకోవచ్చు. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉడకనివ్వండి. ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి దీంట్లోనే. ఇప్పుడు చూడండి, పెసరపప్పు కూడా మనకి వాటర్ వేయొద్దండి, నీళ్ళు వేయకుండా. ఇప్పుడు చూడండి, చారు కాంబినేషన్ పక్కన ఇలా తయారు చేసుకోండి. ఇది టమాటా రసం ఇది. ఆ తర్వాత ఈ బీరకాయ మనకి ఉడికిపోయింది. దీంట్లో చివరిగా కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. ఇలా ధనియాల పొడి వేసిన తర్వాత మనకు కొంచెం అడుగంటుతూ ఉంటుంది. అప్పుడు మనం బంద్ చేయాలండి, లేదంటే పప్పు కంప్లీట్గా మాడిపోతుంది. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ చారు కాంబినేషన్తో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో కూడా ఉపయోగపడుతుంది. నా ఈ రెసిపీ నచ్చిన